నువ్వే సపోర్ట్ చేయాలి, నువ్వు ఎంకరేజ్ చేయాలంటే 28 చేస్తా అంటాడు. 28 అంటే ఇప్పుడు ఏమైంది? నేను ఎందుకు చెప్తున్నా ఇవన్నీ అంటే, ఈ సెంటిమెంట్ డైలాగులు సస్తే నాకు ఓటే, లేకపోతే మా కుటుంబం అంతా మేము ఊరేసుకొని శవయాత్రకు రావాలి, ఊరేసుకొని చచ్చిపోతాం అని ఇట్లాంటి మాటలు మాట్లాడితే మీకేం లాభం జరుగుతుంది? అది చెప్పి అతను చావడు, అది మీకు కూడా తెలుసు. కానీ ఆ టైంలో పాపం మహిళలు నాకేమో నిజంగా అవసరం, నాకెందుకు పోరాడు, భార్యతోని మొత్తం బిడ్డతోని మొత్తం చచ్చిపోతా అంటుండే, నిజంగా చస్తే మళ్ళీ మాకు వస్తుందని చెప్పి కొంతమంది అక్కల పాపం ఏడిచి ఆ కొమ్ము బట్టి ఓటు అడిగేసరికి పాపం అని చెప్పి ఓటేసారు. ఇప్పుడు ఏమైంది? వచ్చిందా? చేస్తుండా? ఎమ్మెల్యే కనీసం మాట్లాడుతున్నా మన నియోజకవర్గాన్ని? వాస్తవాలు ఇవన్నీ చెప్పి నేను మీరు సోషల్ మీడియానే చూస్తున్నారు మీరు. సో అందుకే నేను చెప్పేది ఏంటంటే, మీరు ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా 3 ఏళ్ళు ప్రభుత్వం ఉంటుంది. మీ ఇప్పుడున్న సంక్షేమ పథకాలతో పాటు కొత్త సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా ఆదాయం పెరుగుతున్న కొద్ది రాష్ట్రానికి సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఒక రోజు ముందు వెనుక కావచ్చు, ఇచ్చుడు